అందరికీ నమస్కారం. నేను మీ జి దినేష్ పాటిల్, హైకోర్టు యందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఈ వీడియోలో ఈరోజు చెప్పబోతున్నటువంటి అంశం చాలా ఒక మనిషి ఒకవేళ తప్పుడు కేసు పెట్టినట్టయితే, ఆ తప్పుడు కేసు ఏదైతే నిరాధారమని కోర్టు భావించినట్టయితే మనకుండేటువంటి ఒక శస్త్రంలాగా, ఒక వెపన్ లాగా ఉపయోగపడేటువంటి సెక్షన్ని నేను ఈరోజు మీ అందరికీ చెప్పబోతున్నాను. అది ఏంటంటే సెక్షన్ 211 ఆఫ్ ఐపీసీ 211 సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్ని నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. నేను చేయబోతున్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో ప్రజా సమాచారం కొరకు, ప్రజలందరికీ చట్టాల పట్ల, న్యాయాల పట్ల ఒక అవగాహన రావాలని, అలాగే వారిని న్యాయ చైతన్యవంతులుగా చేయాలనే ఉద్దేశంతో నేను వీడియోలు వారి నాలెడ్జ్ పెంపొందించడానికి మాత్రమే చేస్తున్నాను. దీనికి సమాచారం నిమిత్తం మాత్రమే చూడాల్సిందిగా, అలానే ఇది ఎటువంటి కోర్టులో ఎందు కానీ నా ఛానల్ ద్వారా కానీ నేను కానీ బాధ్యత వహించబోమని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం సెక్షన్ 211 ఆఫ్ ఐపీసీ. నిజం చెప్పాలనుకుంటే ఇండియన్ పీనల్ కోడ్లో ఉండేటువంటి ఒక వజ్రపు ఆయుధం అనేది ఈ సెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో, నేటి రోజుల్లో కానీ, వాస్తవిక రోజుల్లో కానీ కోపం వల్ల కానీ, కక్షపూరిత వాళ్ళ వల్ల కానీ, లేకపోతే వాడి పరువు ప్రతిష్టను దిగజార్చేందుకు కొంతమంది కుట్రపూరితంగా కానీ మన మీద అభియోగాలు కానీ, లేకపోతే క్రిమినల్ కేసులు కానీ పెట్టడం జరుగుతుంది. అలా ఒకవేళ పెట్టినట్టయితే అవి నిరోధారం అని చెప్పేసి కోర్టు అభిప్రాయపడితే మనం వారి మీద ఏమైనా చేయొచ్చా, మనం చేసే అవకాశం ఏమైనా ఉందా అనేది సెక్షన్ 211లో ఉందండి. అయితే ఈ సెక్షన్ 211 ఏం చెప్తుంది అంటే, ఫాల్స్ ఛార్జ్ ఆఫ్ యాన్ అఫెన్స్ అంటే ఇది ఏమి అంటే, సింపుల్గా చెప్పాలని అనుకుంటే ఒకటే విషయం అండి. ఏంటంటే ఏ మనిషి అయినా కూడా ఒక మనిషిని, మరొక మనిషిని హాని చేయడము కానీ, లేదా ఆ హానికి సంబంధించినంత వరకు ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కానీ, లేకపోతే వాడు వెయ్యాలన్న ఒక ఉద్దేశంతో క్రిమినల్ ప్రొసీడింగ్స్ వేయడం కానీ, లేదా ఒక తప్పుడు అభియోగం లేదా తప్పుడు నింద మోపి అతని యొక్క చెయ్యని నేరానికి ఒక తప్పుడు అభియోగం నింద మోపి అతనికి హాని కలిగించడం కానీ, లేదా ఆ పర్సన్ ఎవరైతే తప్పుడు కేసులో బనాయిస్తున్నాడో ఆ పర్సన్ లా చట్టం గురించి తెలిసి కూడా, లేదా తెలియకుండా కూడా అది ఇల్లీగల్గా కానీ, అన్జస్ట్ అని భావించి కూడా ఒకవేళ కేసు రిజిస్టర్ చేసినట్టయితే, లేదా క్రిమినల్ ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేసినట్టయితే, ఫాల్స్ చార్జ్ ఒకవేళ తప్పుడు అభియోగం మోపినట్టయితే హీ ఈజ్ పెనలైజ్డ్ ఫర్ ది సెక్షన్ 211 ఆఫ్ ఐపీసీ. అలాంటి సందర్భంలో మాత్రమే ఈ సెక్షన్ 211 అనేది వస్తుంది. అయితే దీనికి పనిష్మెంట్ ఏముంది అని చెప్పేసి చూసుకుంటే, సెక్షన్ 211లో పనిష్మెంట్ ఒకవేళ ఇటువంటి నేరం ఒకవేళ ఎవరైనా క్రిమినల్ ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేయడం కానీ, లేకపోతే తప్పుడు నింద మోపి చెయ్యని నేరానికి అభియోగం మోపినట్టయితే అలాంటి వ్యక్తుల ఎవరైతే అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద సెక్షన్ 211 మీద కేసు విచారణ జరిపి వారికి కోర్టు వేసే శిక్ష 2 సంవత్సరాలు కానీ, లేదా ఫైన్ కానీ, లేదా 2 కూడా వేసే సందర్భాలు ఉన్నాయి. అలానే ఒకవేళ తప్పుడు అభియోగం కానీ, తప్పుడు నింద కానీ ఒకవేళ వేసినట్టయితే అటువంటి వ్యక్తి మీద ఆ వేసిన అభియోగం ఒకవేళ రిలేటెడ్ టు డెత్ ఇంప్రిజన్మెంట్ కావచ్చు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కావచ్చు, లేదా 7 సంవత్సరాలు అంతకంటే పైబడే ఉండేటువంటి శిక్షలకు ఇటువంటి తప్పుడు కేసులు కానీ, తప్పుడు అభియోగాలు కానీ మోపినట్టయితే వారికి 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు
వారికి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక్కసారి మనం ఈ సెక్షన్ని చూసినట్టయితే ఫాల్స్ క్రిమినల్ కేస్ ఇనిషియేటెడ్ అని చెప్పేసి వచ్చింది. అంటే తప్పుడు కేసు వేయడం కానీ వెయ్యాలని చూసేటువంటి వ్యక్తులు అంటే అక్కడ ఎవరైనా రావచ్చు. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. రీసెంట్గా మనం డోరీ హరాస్మెంట్ కానీ డోరీ కేసెస్లు చాలా చూస్తున్నాం. ఒకవేళ వాళ్ళ భార్య ఎవరైనా కానీ ఈ విధంగా 498 కింద తప్పుడు కేసు వేసిందనుకోండి, ఆ కేసులో ఉన్నటువంటి అభియోగాలన్నీ కోర్టు కొట్టివేస్తే అప్పుడు హస్బెండ్ దగ్గర కానీ వారి ఇన్లాస్ దగ్గర ఉండేటువంటి వెపన్గా సెక్షన్ 211 ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఇక్కడ చాలా చాలా చాకచక్యంగా రాశారు, ఫాల్స్ ఛార్జ్ అని చెప్పేసి రాశారు. ఫాల్స్ ఛార్జ్ అంటే ఇక్కడ ఒకటే వస్తుందండి, పోలీస్ ఆఫీసర్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ మీద కూడా ఈ సెక్షన్ మనం పెట్టొచ్చు. అయితే ఈ సెక్షన్ 211 అనేది ఒకవేళ మనము జాగ్రత్తగా చూసినట్టయితే ఇవి పెట్టే సందర్భాలు ఎలా ఉంటాయంటే, ఒకటి మన వల్ల లేదా మన కారణము చేత ఎదుటి వ్యక్తి ఏదైనా కేసులో ఇరికినట్టయితే మమ్మల్ని కావాలని ఒక కేసులో తప్పుడు కేసులో ఇరికించే విధానం ఒకటి, లేదా మన మీద కోపంతో కానీ లేదా మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి లేదా మన యొక్క సమాజంలో ఉండేటువంటి పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికి కానీ లేదా మనల్ని తీవ్రంగా ఇబ్బంది గురి చేసేసి మన యొక్క జీవితాంతాన్ని ఆడుకునే సందర్భంలో మాత్రం ఈ కేసులు ఒకవేళ ఈ కేసు పెట్టవచ్చు సెక్షన్ 211లో. కానీ ముఖ్యమైన కండిషన్ ఏంటంటే ఆ కేసు మన మీద వేయబడేటువంటి కేసు ఏదైతే ఉందో అది తప్పుడు కేసు అని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మాత్రమే మనం వేయాలి. ఇది మెయిన్ కండిషన్. అయితే ఈ కేసు వేయాలని అనుకుంటే మనం కోర్టు వారికి చూపించేటువంటి అంశాలు 5 ఉన్నాయండి. ఫస్ట్ అంశం వచ్చేసి మీ మీద తప్పుడు కేసు లేదా తప్పుడు కేసు వేయబడడం లేదా తప్పుడు నింద తప్పుడు అభియోగం మోపడం అనేవి జరిగి ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ అభియోగం జరిగిన తర్వాత కోర్టు యందు విచారణలో ఖచ్చితంగా మీ మీద వేసినటువంటి కేసు ఏదైతే ఉందో అది నిరాధారమైనదని కోర్టు తీర్పు ఇవ్వాలి. ఇది రెండో కండిషన్. మూడో కండిషన్ ఏంటంటే వీరు వేసినటువంటి కేసులలో ఏదైతే ఉందో ఫాల్స్ ఛార్జ్ కానీ లేకపోతే ఫాల్స్ క్రిమినల్ కేసు కానీ ఇనిషియేట్ చేసింది ఏదైతే ఉందో అది కోర్టు కొట్టివేయాలి. కొట్టివేస్తూ మిమ్మల్ని నిర్దోషిగా డిక్లేర్ చేయాలి. ఇది 3. నాలుగవది ఏంటంటే ఈ కేసు వేయడం వల్ల మీ మీద తప్పుడు కేసు వేయడం వల్ల కానీ తప్పుడు నింద పెట్టడం వల్ల కానీ మీ యొక్క మాన ప్రతిష్టలకు కానీ పరువు ప్రతిష్టలకు కానీ మీకు తీవ్రమైన ఇబ్బంది కలిగి ఉండాలి. ఇది 4. 5, ఇది విచారణ కోర్టులో ఏదైతే జరిగిందో ఇది మెలీషియస్ ప్రాసిక్యూషన్ లాగా దుర్భావపూర్వకమైన అభియోగం అని కోర్టు అభివర్ణించి మెలీషియస్ ప్రాసిక్యూషన్ లాగా కోర్టు అభివర్ణించి ట్రయల్ యందు మిమ్మల్ని దాన్ని మెలీషియస్ ప్రాసిక్యూషన్ లాగా భావించి మిమ్మల్ని విడుదల చేయాలి. అలానే దీని ప్రభావం వల్ల ఏదైతే మెలీషియస్ ప్రాసిక్యూషన్ చేయడం వల్ల మీ మీద పడ్డటువంటి అభియోగం వల్ల మీకు సమాజంలో పరువు ప్రతిష్టలకు ఒక మచ్చ ఏర్పడేటట్టు ఉండాలి. ఈ 5 కండిషన్లు ఒకవేళ మనం కోర్టు వారికి చూపించినట్టయితే సెక్షన్ 211 కింద మనము రిటర్న్ కంప్లైంట్ ద్వారా కోర్టు ఏదైతే ఆ కోర్టు ఫాల్స్ ఛార్జ్ అని చెప్పేసి మిమ్మల్ని నిర్దోషిగా ప్రకటిస్తుందో ఆ కోర్టు యందు కానీ లేదా దానికి అపిలేట్ కోర్టు అయినటువంటి ఏ కోర్టు అయినా ఒకవేళ 4-5 ఉన్నాయనుకోండి దానికి కన్సల్ట్గా ఏదైతే సబార్డినేట్ కోర్టు ఉంటుందో ఆ కోర్టులో కానీ కేసు వేయవచ్చు. దాని తర్వాత సింపుల్గా చెప్పాలంటే ఒకటే విషయం అండి, మీరు చెయ్యని నేరానికి కోర్టులు మెట్లెక్కి ఎక్కడ శిక్ష పడకుండా అంటే మీరు ఏదైనా క్రైమ్ చేయకుండా దానివల్ల మీ యొక్క
పరువు ప్రతిష్టలకు ఇబ్బంది కలిగి దానివల్ల మీరు జైల్లో సతమతం అయినటువంటి సందర్భంలో ఒకవేళ మీరు తర్వాత ఆ కోర్టు ద్వారా మీ మీద ఉన్నటువంటి అభియోగాలు నిరాధారమైనాయని కోర్టు అభివర్ణించినట్టయితే ఆ సందర్భంలో మాత్రమే ఈ కేసు పెట్టాల్సిన అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనం ముఖ్యంగా తెలుసుకునే అంశం మరొకటి ఉందండి. సేమ్ ప్రొవిజన్ ఆఫ్ లా ఉంది. అది ఎక్కడ అంటే సెక్షన్ 182 ఆఫ్ సిపిసిలో ఉందండి. అయితే అక్కడ ఏముందంటే సెక్షన్ 182కి 211కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏముందంటే పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ ఛార్జ్ పెట్టడం. అక్కడ 182లో ఏముందంటే మీ మీద కేసు పెట్టాలి పోలీస్ వాళ్ళు వాళ్ళ యొక్క పవర్ని అనుసరించి, అది తప్పుడు సమాచారం మీద. ఇక్కడ తప్పుడు అభియోగం, అక్కడ తప్పుడు సమాచారం. 182లో వచ్చేది తప్పుడు సమాచారం మీద. ఆ సమాచారం కూడా తప్పు అంటే అది ఫాల్స్ అయి ఉండాలి. అలానే దాని ద్వారా మీ యొక్క ప్రతిష్టకు కానీ మీ యొక్క వ్యక్తిగత సంబంధించి ఒక హాని అయి ఉండాలి. అలాంటి సందర్భంలో మాత్రమే మీరు సెక్షన్ 182 కింద పెట్టవచ్చు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీద మాత్రమే. అలానే ఇది ఎవరైనా పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు, కోర్టు అనేది ఏది లేదు అండి. కోర్టు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏ పర్సన్ అయినా కంప్లైంట్ ఇచ్చినా కూడా పెట్టవచ్చు. బట్ గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది తప్పుడు సమాచారమై ఉండాలి. అలాంటి సందర్భంలో 180 ఐపీసీ కింద పెట్టవచ్చు. కానీ 211 అనేది తప్పుడు అభియోగం మోపి ఉండాలి. తప్పుడు అభియోగం ఎవరు మోపుతారు? ఓన్లీ కేవలం పోలీస్ ఆఫీసర్లు మాత్రమే. అలాంటి సందర్భంలో మాత్రమే 211 పెట్టడం జరుగుతుంది. కానీ 211 పెట్టినంత మాత్రాన డైరెక్ట్ కోర్ట్ కెనాట్ టేక్ కంగ్నిజన్స్ బై యాజ్ సెక్షన్ 190 అనుసరించి బై ఫైలింగ్ ది కంప్లైంట్, ప్రైవేట్ కంప్లైంట్ బిఫోర్ ది కోర్ట్ 190 ప్రకారంగా కంగ్నిజన్స్ తీసుకోవడం ఉండదంటే 195 ప్రకారంగా కంగ్నిజన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 195లో ఏం చెప్పడం జరిగింది అంటే క్లియర్గా సెక్షన్ 195B సబ్ క్లాస్ 1లో చెప్పడం జరిగింది. 211కి సంబంధించి ఒకవేళ ఏదైనా జరిగితే ఆ కంప్లైంట్ రిజిస్టర్ అయినైతే కోర్టు ఏం చేయాలి, ఎలాంటి సందర్భంలో మాత్రమే కోర్టు దీనికి కంగ్నిజన్స్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను చెప్పాను చూడండి ఇందాక, కోర్టు యొక్క తీర్పు వచ్చి ఉండాలి, అవి నిరాధారమై అని చెప్పేసి కోర్టు అభివర్ణించి మిమ్మల్ని విడుదల చేయాలి. ఇలాంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే కోర్టు కంగ్నిజన్స్ తీసుకుంటుంది ఆఫ్టర్ గివింగ్ ఏ కంప్లైంట్ టు ది అథారిటీస్, కంప్లైంట్ టు ది కోర్ట్. అయితే ఈ అప్లికేషన్ కూడా కంప్లైంట్ కూడా మనం 2 కోర్టులో వేయచ్చు అండి. ఒకటి ఏదైతే కోర్టు తప్పుడు కేసు అని భావించి మిమ్మల్ని నిర్దోషిగా విడుదల చేసిందో ఆ కోర్టు ఎందుకు కానీ దానికి ఉన్నటువంటి అప్లేట్ కోర్టులో కానీ వేయవచ్చు. అయితే ఇక్కడ కోర్ట్ అంటే ఏంటంటే ఇది క్లియర్గా సెక్షన్ 195లో క్లియర్గా చెప్పడం జరిగిందండి. కోర్ట్ అంటే ఐదర్ సివిల్ కోర్ట్ ఆర్ రెవెన్యూ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఆర్ క్రిమినల్ కోర్ట్ అనేది చెప్పడం జరిగింది. కానీ కోర్ట్ అంటే ఇట్స్ నాట్ ఎ కమిషన్ విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి సుప్రీంకోర్టు తీర్పులో చెప్పడం జరిగింది. అయితే ఈ సెక్షన్ 211కి సంబంధించినంత వరకు ఇది క్లియర్గా ఏం చెప్తుంది అంటే సింపుల్గా మనం రీసెంట్ టైంలో చూసినట్టయితే మనకు నాంది సినిమాలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందండి. వాడి మీద మర్డర్ కేసులో ఒక పోలీస్ ఇల్లీగల్గా ఒక మర్డర్ కేసులో ఆయనని తప్పుడు అభియోగాలు మోపేసి ఆయనని ఇరికిస్తాడు. ఇరికించిన తర్వాత ఆ తప్పుడు అభియోగం ఏదైతే ఉందో అది కోర్టు యందు ఆఫ్టర్ ఎంక్వైరీ ఆ తప్పుడు యోగము ఇది నిరాధారమైందని చెప్పేసి కోర్టు అభివర్ణించి ఆయనను విడుదల చేసిన తర్వాత ఒక అడ్వకేట్ని సంప్రదించి సెక్షన్ 211 ఆఫ్ ఐపీసీ కింద ఆయన కేసు వేయడం జరుగుతుంది. అది ఎలా నెగ్గాడు, ఏ విధంగా నెగ్గాడు అనేది నాంది సినిమాలో చూపించడం జరిగింది. అయితే సింపుల్గా 211 అనేది చాలా పవర్ఫుల్ వెపన్. దీన్ని పరిశీలించి క్షుణ్ణంగా ఆలోచించి మాత్రమే మనం ఒక స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది అని తెలియజేసుకుంటూ, అలాగే ఇది ఏదైతే ఉందో ఖచ్చితంగా సివిల్ కోర్టు కానీ, క్రిమినల్ కోర్టు కానీ, రెవెన్యూ కోర్టు కానీ, లేకపోతే ట్రిబ్యునల్లో కానీ మీ మీద తప్పుడు అభియోగం కానీ ఒకవేళ రిజిస్టర్ అయినట్టయితే మాత్రమే సెక్షన్ 195 ప్రకారంగా కోర్టు కగ్నిజన్స్ తీసుకొని సెక్షన్ 211 కింద కోర్టు ఆయనకు ట్రయల్ చేసేసి విచారణ చేసేసి శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే వీటితో పాటు సెక్షన్ 211 పెట్టడం కాదు, సెక్షన్ 500 ఆఫ్ ఐపీసీ కింద కూడా మనం కేసు పెట్టవచ్చు మలేషియస్ ప్రాసిక్యూషన్ మీద.
ఎందుకంటే ఆయన మీ యొక్క ప్రతిష్టలకు కానీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించాడు కాబట్టి డిఫమేషన్ కింద కూడా మనకు కేసు పెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు మన యొక్క కంపెన్సేషన్ ఫర్ ది డిఫమేషన్ అనే సివిల్ సూట్ కూడా పెట్టడం జరుగుతుంది. దాని కింద కూడా మనం పెట్టవచ్చు. ఈ విధంగా ఇది సెక్షన్ 211 గురించి మనం తెలుసుకున్నాము. కానీ తప్పుడు కేసులు కానీ తప్పుడు అభియోగాలు మోపడం ఈ రోజుల్లో ఒక రాజకీయ కక్షతో కానీ లేకపోతే ఒక దుర్లాభం కోసం కానీ ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. ఇది చాలామందికి సెక్షన్ 211ని ఎలా అనుసరించాలి, ఎలా ఉంచాలి, ఏ విధంగా మనం పెట్టగలుగుతామనే విషయం చాలామందికి తెలీదు. కానీ ఈ వీడియో ద్వారా అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, దయచేసి ఈ లాక్డౌన్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి మార్గదర్శకాల మీద నడుస్తూ దయచేసి మీ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి. మీ మొహానికి మాస్క్ ధరించండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి. అలాగే వీలైనంత ఎక్కువగా బయట తిరగకుండా, పోలీసు వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండి, అలానే ఒకవేళ బయటకు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళినా కూడా 2 మీటర్ల దూరాన్ని పాటించాలని చెప్పేసి కోరుకుంటూ, వీలైతే మీ పక్కల్లో అంటే మీ నైబర్స్లో కానీ ఎక్కడైనా మీ సొసైటీలో కానీ ఎక్కడైనా పూర్ పీపుల్ ఉన్నట్టయితే వారికి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మీ వకీల్ సాబ్ జి దినేష్ పాటిల్ సైనింగ్ ఆఫ్.